హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇది ఈ వీకెండ్ వరకు వస్తుందండి. ఈ వీక్ వరకు వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఈరోజు చూద్దాము. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ వీకెండ్ వరకు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను అనమాట. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ వీకెండ్ వరకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి గబ్బమని మాట. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీకెండ్ వరకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి గబ్బమని మాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీకెండ్ వరకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గభావని మాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీకెండ్ వరకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పార్ట్నర్స్కి వీకెండ్ వరకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా చూపించండి దుర్గభావని మాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీకెండ్ వరకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, కార్డ్స్ కనిపిస్తుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మీ పార్ట్నర్స్ సెట్ చేస్తున్నారండి మిమ్మల్ని. అంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపించడం, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అలాంటి వాటిల్లో రాంగ్ కాల్ కానివ్వండి, రాంగ్ మెసేజ్ కానివ్వండి, అంటే కొత్త నెంబర్స్, అన్నోన్ నెంబర్స్ నుంచి అలాంటి వాటి నుంచి మీకు రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజ్ అలాంటివి వస్తూ ఉండొచ్చు. ఈ వీకెండ్ వరకు అలా చేస్తారు. అంటే ఇవాళ నుంచి రేపటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అంటే వేరే ఆ అకౌంట్లో నుంచి మెసేజ్ పెట్టడం అలాంటివి చేస్తారనమాట. ఈ పర్సన్ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారు. మీ ప్రొఫైల్ పిక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే చూడటం, మీరు ఎలా ఉన్నారు, ఏంటి, మీరు రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారా, హ్యాపీగా ఉన్నారా, ఒకవేళ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారా లేదా, దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్, కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే గతంలో మీరు చాలా డెడికేటెడ్గా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఎప్పటి వరకు కూడా ఈ పర్సన్ తప్పితే ఇంకా వేరే వాళ్ళు నా లైఫ్లో అవసరం లేదు, ఈ పర్సన్ తప్పితే నాకు లైఫ్లో ఇంకెవరు వద్దు అన్నట్లుగా గతంలో వీళ్ళకి పోర్ట్రేట్ చేసి ఉండొచ్చు, అలాగే ప్రవర్తిస్తూ ఉండుండొచ్చు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు. ఇలాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం. అండ్ ఇలాంటి పర్సన్స్ ఉండటం కూడా అంత ఈజీ కాదు. 100లో 30%, 20%
20% మాత్రమే మీలాంటి పర్సన్స్ ఉంటారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ విధంగా అయినా సరే మీతో మాట్లాడాలి, కాల్ కానీ మెసేజ్ కానీ, అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి అయినా సరే మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ కాల్స్ కానీ ఆన్ ఆఫ్ చేయడం కానివ్వండి, అంటే కాల్ చేసి మళ్ళీ సడన్గా మళ్ళీ పెట్టేయడం, తగిలొచ్చింది అనడం, లేకపోతే రాంగ్ కాల్గా వచ్చిందని చెప్పడం, అలాంటివి చేస్తూ ఉంటారు ఈ పర్సన్స్. ఓకే, ఇక్కడ అయితే వీళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందండి. అండ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, సొసైటీ వైపుగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా మనసంతా అలజడిగా ఉంది. అన్ని వైపులా గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళకి 4 వైపులా గొడవలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఏమీ అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. అండ్ ఇక్కడ ఎవరైనా చూడొచ్చు, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఫ్రెండ్స్, లవర్స్, ఎలాంటి వారైనా చూడొచ్చు, అందరికీ వర్తిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అన్ని వైపులా సమస్యలు ఉన్నాయి, అన్ని వైపులా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని వైపులా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనీ వైజ్గా కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ మీరు కూడా వాకవే చేసేసారు రిలేషన్షిప్లో నుంచి. మీ వైపుగా కూడా అసలు ఎలాంటి మూమెంట్ లేదు, మీ వైపుగా కూడా ఎలాంటి మూమెంట్ లేదు. మీరు మళ్ళీ లైఫ్లోకి వస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉంది. అండ్ ఎందుకంటే వీళ్ళు గతంలో అది ఏదైనా సరే, ప్రేమ కానివ్వండి, ఏదైనా సరే, కేరింగ్ కానివ్వండి, అది మీ వైపుగా చూపించలేదు. దానికి వీళ్ళు ఏంటంటే వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నంత వరకు నేను కేరింగ్ కానీ, ప్రేమ కానీ అది ఏమీ చూపించలేదు. కానీ మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లో నుంచి నేను ఉండలేను, వాకవే చేసేస్తాను అని వాకవే చేశారో, అప్పటి నుంచి వీళ్ళకి రిలేషన్షిప్ పట్ల, అంటే మీ పట్ల వాల్యూ అనేది పెరిగింది. మీరు వీళ్ళని ఎలా అయితే చూసుకున్నారో అది వీళ్ళకి గుర్తొస్తుంది అన్నమాట. ఓకేనా, అది గుర్తొస్తుంది. వీళ్ళలో కూడా మార్పులు అనేవి వచ్చాయి. చెప్పాను కదా, గుర్తొస్తున్నాయి. వాటి వల్ల ఏంటంటే మార్పులు అనేవి, చేంజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళల్లో కూడా. ఇలాంటి పర్సన్ని నేను దూరం చేసుకున్నాను, ఇంత మంచి వ్యక్తిని నేను వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నాను. అది మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తుందో అలా తీసుకోండి. అంటే మీరు వాకవే చేసే టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు మీ పట్ల అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. ఓకేనా, అయితే వీళ్ళు వాకవే చేసేటప్పుడు సైలెంట్గా ఉండటం, లేదా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం, ఉండు లేదా వెళ్ళిపో అని ఏ నిర్ణయం తీసుకోకపోవటం, అలాంటివి చేశాను ఈ పర్సన్ వల్ల. మీరు ఎప్పుడైతే దూరం అయ్యారో అప్పటి నుంచి మీ వాల్యూ అనేది, మీ విలువ అనేది, మీరు ఏదైతే చూపించారో, ప్రేమను కానీ, కేరింగ్ కానివ్వండి, అది చూపించారో దానికి వీళ్ళు ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారన్నమాట. అలాంటి పర్సన్స్ని నేను దూరం చేసుకున్నాను. థర్డ్ పర్సన్ వైపుగా సిచ్యువేషన్ ఎప్పుడూ బ్యాడ్గానే ఉంటుంది. థర్డ్ పర్సన్ మీ అంత సెన్సిటివ్ కానివ్వండి, మీ అంత పాజిటివ్ కానివ్వండి ఉండరు. ఫస్ట్ నుంచి కూడా కొంచెం కూడా మీ అంత పాజిటివ్గా ఉండరు. ఓకేనా, మీ వాల్యూ అనేది తెలుస్తుంది, మీ విలువ అనేది తెలుస్తుంది. మీ వైపు మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది. నాలో చాలా చేంజెస్ వచ్చాయి, నాలో చాలా మార్పులు వచ్చాయి, మీరు వాకవే చేసిన దగ్గర నుంచి నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. గతంలో అయితే ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుని వాకవే మోడ్లో ఉన్నారు ఈ పర్సన్స్. అంటే థర్డ్ పర్సన్ వైపు, మీ వైపు సమానంగా చూపించలేక మీ వైపుగా చాలా తక్కువగా ప్రేమను చూపించడం, థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ఉండటం, మీరేమన్నా అడిగినా సరే సైలెంట్గా ఉండటం, అలాంటివి చేశారు. ఎందుకంటే నేను థర్డ్ పర్సన్, ఏదేమైనా సరే నేను థర్డ్ పర్సన్ వైపు ఉండాలి కదా రేపటి రోజు అన్నట్లుగా వీళ్ళు ఏంటంటే మీ వైపుగా తక్కువ చూశారు. అంటే మీరు తక్కువ చూపించినా సరే మీరు ఏమీ మాట్లాడరు. అంటే మీరు అలాంటి అలుసిచ్చారనమాట. థర్డ్ పర్సన్ అలా కాదు. కొంచెం కూడా ప్రేమను చూపించకపోతే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం, గొడవ చేయడం అలా చేస్తూ ఉంటారు. మీరు కొంచెం తక్కువైనా సరే ఓకే, ఎందుకంటే అటు ఇటు సమానంగా చూసుకోవాలి కదా, దానివల్ల డిస్టర్బ్ అవుతున్నారేమో ఈ పర్సన్ అని మీరు సైలెంట్గా ఊరుకోవటం, మీరు ఏమీ మాట్లాడకపోవటం అలాంటివి చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మీ వైపు చాలా తక్కువగా ఉండటం, థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఉండటం అలాంటివి చేశారు. దానివల్లే మీరు వాకవే చేశారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. ఓకేనా, అండ్ మీరు గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని తెలుసు వాళ్ళకి. అండ్ చాలా బాధపడ్డారు అని తెలుసు. ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో కూడా ఇంకా మీరు రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు అని తెలుసు. వీళ్ళకి మీరు బాధపడుతున్నారనే విషయం తెలిసినప్పుడు ప్రతిసారి రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లాంటిది వస్తుంది. అంటే ఇలాంటి పర్సన్స్ని మోసం చేశాను, ఇలాంటి పర్సన్ని
నా లైఫ్లో నుంచి వాకవే చేసేసారు. చాలా మంచి పర్సన్స్ ఈ పర్సన్స్. చాలా డెడికేటెడ్ పర్సన్స్. ఇలాంటి పర్సన్స్ నేను నా లైఫ్లో నుంచి వాకవే చేస్తున్నా కానీ సైలెంట్గా ఉన్నాను. ఏ స్టెప్ తీసుకోలేదు, ఏ నిర్ణయం తీసుకోలేదు రిలేషన్షిప్ పట్ల. వీళ్ళు వాకవే చేస్తున్నా సరే అలాగే చూస్తూ ఉండిపోయాను అని అదొకటి. అండ్ మీలాంటి పర్సన్స్ దొరకరు కదా మళ్ళీ మీలాంటి పర్సన్స్ దొరకరు కదా. ఓకే. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వేరే రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నా సరే, మళ్ళీ మీలాంటి పర్సన్స్ దొరకరు. వేరే వ్యక్తులు వస్తారు మళ్ళీ లైఫ్‌లోకి అన్న వైస్‌గా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని మోసం చేశాననే ఫీలింగ్ కూడా వీళ్ళకి అనిపిస్తుంది. అంటే గతంలో అయితే మీ వైపుగా నిలబెట్టుకుంటాను రిలేషన్‌షిప్ పూర్తిగా లైఫ్ లాంగ్ ఉంటాను మీతోటి. లైఫ్ లాంగ్ ప్రేమను చూపిస్తాను, కేరింగ్ చూపిస్తాను ఇద్దరికీ సమానంగా. అంటే థర్డ్ పర్సన్ వైపుగా తక్కువగా చూపించి మీ వైపుగానే ఎక్కువగా ఉంటాను, మీ వైపుగానే ఎక్కువగా ప్రేమ చూపించడం అలాంటివి చేస్తాను అని, లేదా ఇద్దరికి సమానంగా ప్రేమను పంచుతాను, ఇద్దరిని తక్కువ చేయను, ఇద్దరిని వదిలేయను అన్న వైజ్గా చెప్పడం ఇలాంటివి పోర్ట్రే చేస్తుంటారు. దానికి కూడా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను, ఇచ్చిన దానికన్నా చాలా తక్కువగా ప్రేమను చూపించాను, దానివల్ల ఏంటంటే మీరు వాకవే చేసేసారు అనే రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, ఎక్కువగా బాధ వస్తుంది, ఎక్కువగా పెయిన్ వస్తుంది అన్నమాట. అన్నీ మీ వైపనే కాదు, సొసైటీ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడం వలన వీళ్ళకి చాలా పెయిన్ అనేది వస్తుంది. మీ వైపుగా మళ్ళీ ఏమైనా రిలేషన్షిప్ రీస్టార్ట్ చేసి, మీ వైపుగా మళ్ళీ ప్రపోజ్ చేసి రిలేషన్షిప్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. అలా చేస్తే అయినా సరే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ కానివ్వండి అవి ఏమైనా కొంచెం సాల్వ్ అవుతాయేమో అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. మీకు చేసిన అన్యాయానికి కానివ్వండి, మీకు చేసిన మోసానికి కానివ్వండి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని రిలేషన్షిప్లోకి మళ్ళీ రీస్టార్ట్ చేసి, మీ వైపుగా ప్రపోజ్ చేసి కొత్తగా మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేసి, గతంలో ఫస్ట్లో అంటే రిలేషన్షిప్ మొదట్లో ఎలా ప్రేమించారో అలా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి, అలా ప్రపోజ్ చేయాలి, అలా చూసుకోవాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ నేను ధైర్యం చేయలేను. అండ్ మీరు కూడా ఏంటంటే రిలేషన్షిప్ ఉంటే మీతో ఉండడం, లేకపోతే నాకు ఎవరు అక్కర్లేదు, ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లో ఉంటున్నారు. వీళ్ళు కూడా దానివల్ల ఏంటంటే స్టెప్ తీసుకోలేను నేను ఈ రిలేషన్షిప్ పట్ల, ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. దానివల్ల ఏంటంటే నేను కూడా ఏ నిర్ణయం తీసుకోలేను, ఏ స్టెప్ తీసుకోలేను రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేనేం చేయలేను రిలేషన్షిప్ పట్ల, స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నాను. అండ్ రాత్రులు నిద్ర పట్టట్లేదు, రిలేషన్షిప్ అన్ని వైపులా ఆలోచిస్తున్నారు. అన్ని వైపులా అంటే చెప్పాను కదా, సొసైటీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, ఇంకొక వైపు మీరు కానివ్వండి, మెంటల్ డిప్రెషన్ ఎక్కువైపోతుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే నైట్ టైం ఎక్కువగా బాధపడటం, నైట్ టైం ఎక్కువగా ఆలోచించడం, నైట్ టైం ఎక్కువగా నిద్ర రాకపోవడం అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట వీళ్ళ లైఫ్లో. అండ్ మీరు చూసినప్పుడు వీళ్ళ ఏంటంటే, మీరు ఏదైతే ఎప్పుడైనా చూసినప్పుడు కానివ్వండి, అంటే కొంతమంది ఉంటారు కదా ఎదురెదురు హౌస్లు కానివ్వండి, ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, అండ్ ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళు కానివ్వండి, ఎదురెదురు అవుతూ ఉంటారు కదా. అప్పుడు ఏంటంటే నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను, నాకు ఎలాంటి పెయిన్ లేదు, నాకు ఎలాంటి బాధ లేదు. అంటే మీరు వాకవే చేసిన తర్వాత కూడా నాకు ఎలాంటి పెయిన్ లేదు, నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ నేను చూసుకోవాలి తప్పదు అన్నట్టుగా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు. కాబట్టి మీరు వీళ్ళకి ఏంటంటే, మీరు లైఫ్లో లేకపోయినా సరే నేను బిందాస్గా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, నేను హ్యాపీగానే ఉన్నాను, ఆల్రెడీ నేను హ్యాపీగానే ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా వీళ్ళు ఏంటంటే బయటికి మీకు పోర్ట్రే చేస్తూ ఉంటారనమాట. మొండిగా ఉన్నట్లుగా, ఈగోయిస్ట్ పర్సన్స్గా అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మీరు బాధపడుతున్నారు అని తెలిస్తే ఇంకా ఈ పర్సన్స్ ఎక్కువగా బాధపడతారనమాట. అంటే ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి. మీరు ఎక్కువగా బాధపడుతున్నారు అన్న విషయం తెలిస్తే ఇంకా ఎక్కువగా బాధపడతారనమాట ఈ పర్సన్స్. అంటే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా మీకు కొద్దిగా గొప్ప తెలుసుండొచ్చు వీళ్ళ గురించి. అంటే మీరు బాధపడిన ప్రతిసారి వీళ్ళు బాధపడటం, అంటే బయటికి చెప్పుకోకుండా బాధపడటం అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ
బాడీ వైజ్గా చూసి తెలుసుకోవచ్చు అనమాట. బాధపడుతున్నారా లేదా అనేది బాడీ వైజ్గా, మీరు బాధపడినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారా లేదని బాడీ వైజ్గా చూసి తెలుసుకోవచ్చు అనమాట. అలాంటివి కొంతమంది చూస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే లోపల లోపల బాధపడుతూ ఉంటారనమాట. అలా అనమాట మొండి పర్సన్స్ లాగా మీకు బయటికి కనిపిస్తూ ఉండొచ్చు. ఓకేనా, ఇలా ఉంది. అయితే వీళ్ళు నా లైఫ్ నేను చూసుకుంటాను, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నాను, నా థర్డ్ పర్సన్తో నేను హ్యాపీగా ఉన్నాను, బయట ప్రాబ్లమ్స్ అన్నీ చక్కగానే ఉన్నాయి అన్నట్లుగా బయటికి మాత్రం పోర్ట్రేట్ చేస్తున్నారు ఈ పర్సన్స్. మనసులో చాలా బాధ, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, రాత్రి నిద్ర పట్టట్లేదు. అండ్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఆలోచిస్తున్నారు. కానీ మీరు వాకవే చేసేసారు ఆల్రెడీ, లేదా వాకవే మోడ్లో ఉన్నారు కొంతమంది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మీరు పదే పదే గుర్తొస్తున్నారు, మీ వైపుగా ఏదో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. ఆప్షన్స్ అంటే థర్డ్ పర్సన్ లేదా ఫ్యామిలీ మెంబర్స్, లేదా మీ పర్సన్ వైజ్గా ఇంకేమన్నా ఉంటే అవి మాటి వైజ్గా తీసుకోండి. లేదు అంటే కొత్తవిగా మళ్ళీ కొత్తగా వేరే సంబంధాలు ఉన్నాయని ఆలోచించొద్దు. ఓకేనా, లేని వాటిని సృష్టించుకోవద్దు. ఓకేనా, ఉన్న వాటినే ఆప్షన్స్గా తీసుకోండి. మీ లైఫ్లో మీ వైపుగా మీ సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్ అంటే ఎవరు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా తీసుకోండి. ఆప్షన్స్ ఉన్నాయనే వీళ్ళు ఏంటంటే నిలబెట్టుకోవటానికి చాలా తక్కువగా ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నా సరే, అంటే థర్డ్ పర్సన్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్స్కి. కానీ లోన్లీ ఫీలింగ్ వస్తుంది. ఒంటరి దాన్ని అయిపోయాను. అండ్ థర్డ్ పర్సన్ వైపుగా కూడా సిచ్యువేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చెప్పాను కదా మొదట్లో, థర్డ్ పర్సన్ వైపుగా కూడా గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు చిన్న చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉంటున్నారు. థర్డ్ పర్సన్ వైపుగా చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుంది. మీరు వాళ్ళు ఎక్కడికన్నా గతంలో రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, వెకేషన్స్ కానివ్వండి అలాంటివి వెళ్ళినప్పుడు వాటి వైజ్గా కనపడినప్పుడు గుర్తు తెచ్చుకోవటం, లేదా ఒంటరిగా ఉండి మీ గురించి ఆలోచించటం, ఒంటరిగా ఉండి ఎక్కువగా మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ గురించి ఆలోచించటం, మీరు ఎలా ఉన్నారు ఏంటి, ఇలా వదిలేశారేంటి, లేదా నేను వదిలేశానేంటి, నేను మోసం చేశాను కదా, రిగ్రెట్ ఫీలింగ్ రావటం, నేను మోసం చేశాను కదా, నేనే నిలబెట్టుకోకుండా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. అండ్ గతంలో చాలా బాగా చూసుకుంటాను అని చెప్పాను, ఇద్దరికి సమానంగా ప్రేమను చూపిస్తాను అని చెప్పాను, లేదా వాళ్ళ వైపు థర్డ్ పర్సన్ వైపు తక్కువగా చూపించి మీ వైపుగా ఎక్కువగా చూపిస్తాను అని చెప్పుండొచ్చు. అలాంటివన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మీ వైపు మీ జ్ఞాపకాలు కానివ్వండి, మీతో హ్యాపీగా ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంది అన్నప్పుడు, రిలేషన్షిప్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో సంతోషంగా ఉన్నప్పుడు, మీతో హ్యాపీగా ఉన్నప్పుడు, అండ్ మీతో బాధను కానీ మీ వైపుగా షేర్ చేసుకున్నప్పుడు అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి. మీరు వాళ్ళ బాధను మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరంతా ఓదార్చారు, అలాంటివన్నీ గుర్తు చేసుకుంటున్నారనమాట. ఒంటరిగా అందరూ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా, అయితే వీళ్ళకి చాలా బాధ అంటే చాలా పెయిన్ వస్తుందండి ఒంటరిగా కూర్చున్నప్పుడు. మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు, మీరు ఏదైతే వాళ్ళ వైపుగా చూపించారో అవన్నీ గుర్తించినప్పుడు చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో మునిగిపోయాను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. నాకు చేయండి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరూ లేరు, నాకు చిన్న బాధ వచ్చినా సరే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. థర్డ్ పర్సన్ వైపుగా కూడా పట్టించుకోరు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను పట్టించుకోవట్లేదు ప్రజెంట్ మూమెంట్లో. ఫ్యామిలీ ఉందని మీ వైపుగా రిలేషన్షిప్ చాలా తక్కువగా చూశాను. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో వీళ్ళ వైపుగా చూపిస్తున్నారో దానివల్ల ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ని థర్డ్ పర్సన్ని చూసుకొని మిమ్మల్ని తక్కువ చేశాను. ఓకేనా, మిమ్మల్ని తక్కువగా చూశాను, మిమ్మల్ని తక్కువ చేశాను. మీరు ఎప్పుడైతే వాకవే చేశారో అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళు వాళ్ళ నిజ స్వరూపాలు అనేవి బయట పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకేనా, కానీ వీళ్ళు ఏంటంటే తప్పదు, ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి, లేదా మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు కాబట్టి, పిల్లలు ఉండొచ్చు కాబట్టి తప్పదు. అన్ని వైపులా దారులు మూసేస్తున్నాయి. నేను ఎటు నిర్ణయం తీసుకోలేను. ఓకే, వాళ్ళ వైపు విడాకులు తీసుకొని
మీ వైపుగా రావాలి అంటే అది చేయలేను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ వైపు ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ వైపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక రోజైనా సరే మీరున్న ఫ్యామిలీ కూడా కావాలి అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్. అందుకని వీళ్ళంటే ఆన్లైన్లో సెట్ చేయటం, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాటిల్లో సెట్ చేయటం, మీకు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వైపుగా అడగటం, గమనించటం, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, వాళ్ళ మీ పేరు ఏమన్నా వాళ్ళు చెప్తే సంతోషంగా అనిపించటం, వాళ్ళకి హ్యాపీగా ఉన్నారా అన్నట్లుగా అనిపించటం, లేదా బాధగా అనిపించటం. అంటే మీ ఫ్రెండ్స్ వైపుగా మీ నేమ్ వచ్చినప్పుడు వాళ్ళలో తెలియని సంతోషం కానివ్వండి, లేదా బాధ కానీ రావచ్చు. అంటే ఫస్ట్ ఒక పర్సన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళ పేరు వస్తే హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత వాళ్ళు మన రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు కదా అన్నట్లుగా మళ్ళీ బాధ వస్తుంది. అలా అన్నమాట. ఓకేనా. వీళ్ళైతే సెట్ చేయటం అంటే ఇలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వైపుగా అడగటం కానివ్వండి, అలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు వచ్చారా రాలేదా మిమ్మల్ని చూడటం, అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్స్ అనమాట. దొంగచాటుగా మిమ్మల్ని చూడటం, మీరు రాకపోతే వాళ్ళలో వెతుక్కోవటం, మీరు వచ్చారా రాలేదని వాళ్ళలో వెతుక్కోవటం. మీరు వస్తే సైలెంట్గా ఉంటారు. మీరు పక్కకు తప్పుకోగానే మీ వైపు చూడటం, మీ వైపు తొంగి చూడటం, దొంగతనంగా చూడటం, అలాంటివి చేస్తున్నారనమాట. మీరు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా అనేది అలా చూస్తున్నారనమాట. మళ్ళీ రిలేషన్షిప్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, కొంతమంది డైరెక్ట్గానే అడుగుతూ ఉండొచ్చు. అంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎదురెదురుగా పడినప్పుడు డైరెక్ట్గానే అడుగుతూ ఉండొచ్చు, రిలేషన్షిప్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా అని డైరెక్ట్గానే అడుగుతూ ఉండొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని ఓకే ఎలా ఉన్నావు అని పలకరించడం అంతవరకే చేస్తున్నారు కొంతమంది. ఓకేనా. అయితే మీరైతే చాలా బాధపడ్డారు రిలేషన్షిప్ పట్ల. చాలా అంటే చాలా పెయిన్ ఇచ్చాను నేను ఈ రిలేషన్షిప్ పట్ల. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని, లేదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని, మనీ వైజ్గా కానివ్వండి, లేకపోతే ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, వేరే వైజ్గా ఏదైనా సరే గతంలో అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని మీ వైపుగా మిమ్మల్ని బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. దాని గురించి కూడా తలుచుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా. టైం అనేది రోజు రోజుకి గడిచిపోతుంది, కానీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. టైం అనేది ముందుకు వెళ్ళిపోతుంది కానీ వెనక్కి రాదు. కాబట్టి టైం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. టైం అనేది గడిచిపోతుంది. ఇయర్స్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి, డేస్ కానివ్వండి, మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి వాకవే చేసి మీరు టైం అనేది గడిచిపోతుంది. కానీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి మూమెంట్ లేదు, ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు, ఇద్దరు స్టెప్ తీసుకోవట్లేదు అన్న వయసుగా ఆలోచిస్తున్నారు. మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల. ఓకేనా. ఇంకా చూపించండి దుర్గామని మాత్రం ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి. వీళ్ళైతే మిమ్మల్ని అయితే సెట్ చేస్తారండి ఈ వీకెండ్ లోపు. మీకు ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే, అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని సెట్ చేస్తూ ఉంటారు. మీరు వచ్చారా రాలేదా ఈ ఫంక్షన్కి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆన్లైన్లో సోషల్ మీడియాలో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో మీరు ప్రొఫైల్ పిక్స్ మారుస్తూ ఉంటారు, స్టేటస్ పెడుతూ ఉంటారు కదా, అవి చూడటం కానివ్వండి, వేరే అకౌంట్స్లో నుంచి చూడటం కానివ్వండి, అంటే రాంగ్ కాల్స్ కానీ, రాంగ్ మెసేజెస్ కానివ్వండి, వేరే కొత్త అకౌంట్లో నుంచి మెసేజ్లు రావడం కానివ్వండి, అలాంటివి చేస్తూ ఉంటారు ఈ పర్సన్స్ అనమాట. ఓకేనా. కొంతమందికి వాళ్ళని తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. చెప్పానా. మీరైతే ఏం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల? మీరైతే ఒక ఛాన్స్ తీసుకుంటారా లేదా? అంటే వీళ్ళు రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత మీరు ఓకే చెప్తారా లేదా? రిలేషన్షిప్ పట్ల నో చెప్తారా? మీరు ఓకే చెప్తారా లేదా? ఒక ఛాన్స్ తీసుకోవాలి. మీ మనసులో ఏముంది, మీరు మనసులో ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ రిలేషన్షిప్ పూర్తిగా వచ్చారు చూసారా థర్డ్ పర్సన్, మీ వైపుగా ఏం ఆలోచిస్తున్నారు అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్.
ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు. మీరైతే రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు స్టెప్ తీసుకుందామా అనుకుంటున్నారా లేదా నేను స్టెప్ తీసుకుంటే మీరు ఓకే చెప్తారా లేదా అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్స్ నో చెప్తారా లేదా వాకవే చేస్తారా లేదా మీరు ఖచ్చితంగా కోపడతారు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీ వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్, ఒక మంచి రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఒకరి బాధలో ఒకరు చెప్పుకోవటం కానివ్వండి, ఉన్నావా లేదా, తిన్నావా లేదా అలాంటివి తెలుసుకోవటం కానివ్వండి, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళ వైపుగా ఎవరు ప్రేమగా చూసుకునే వాళ్ళు లేరు, కేరింగ్ తీసుకునే వాళ్ళు లేరు, అండ్ మంచిగా మాట్లాడే వాళ్ళు లేరు, బాధల్ని షేర్ చేసుకోవడానికి. చెప్పాను గతంలో ఏదైతే వాళ్ళ వైపు కానివ్వండి, మీ వైపుగా కానివ్వండి ఒక అమ్మలాగా చూసుకున్నారు మీరు, ఒక నాన్నలాగా చూసుకున్నారు, అది కావాలి వీళ్ళకి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్. అలాంటి ప్రేమ కావాలి వీళ్ళకి. ఒక అమ్మలాగా చూసుకోవటం, ఒక నాన్నలాగా చూసుకోవటం, గతంలో ఏదైతే మీరు రిలేషన్షిప్లో స్టార్టింగ్ కానివ్వండి, మీరు రిలేషన్షిప్లో వాకవే చేసేంత వరకు ఎలా చూసుకున్నారో అలాంటి ప్రేమని కోరుకుంటున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? అలాంటి స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా? ప్రేమగా చూసుకోవాలి, ప్రేమగా మాట్లాడాలి, ఉన్నావా లేదా, మీ బాధల్ని వాళ్ళ బాధల్ని వాళ్ళు, మీ బాధల్ని మీరు షేర్ చేసుకోవాలి. గతంలో మీ బాధల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో పట్టించుకోవాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి. ఓకేనా? గతంలో అయితే రిలేషన్షిప్ గురించి ఏ స్టెప్ తీసుకోకుండా పారిపోయాను, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో కూడా మీరు వాకవే చేస్తున్నా సరే, వాకవే మోడ్లో ఉన్నా కానీ నేను ఏ స్టెప్ తీసుకోకుండా అలాగే ఉన్నాను. మీరు ఏమడిగినా సరే నేను వాకవే చేయనా, నేను వాకవే చేస్తున్నానన్నా సరే వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం, దూరంగా పారిపోవటం అలాంటివి చేశారు. ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఏం చేయలేను, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట. నేను థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి నేను ఏం చేయలేను, రిలేషన్షిప్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేను, మీ వైపుగా రాలేను, అండ్ థర్డ్ పర్సన్ వైపుగా ఉండలేకపోతున్నాను, మీ వైపుగా రాలేను, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను అనమాట. నేను ధైర్యం చేయలేను రిలేషన్షిప్ పట్ల. ఓకేనా? ధైర్యం చేయలేను. ఇప్పుడు ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది కొంతమంది నేను ధైర్యం చేయలేను, థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ధైర్యం చేయలేను అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, స్టక్ అయిపోయారు అనమాట. చెప్పాను కదా, కొంతమంది ధైర్యం చేయలేకపోతున్నారు, కొంతమంది ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది, కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. రేపటి రోజు థర్డ్ పర్సన్ తెలిస్తే ఆల్రెడీ కొంతమందికి థర్డ్ పర్సన్ వైజ్గా తెలిసి ఉండొచ్చు, మీరున్నారు వీళ్ళ లైఫ్లో అని తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అటు స్టెప్ తీసుకోవట్లేదు, ఇటు స్టెప్ తీసుకోవట్లేదు, అలాగే మధ్యలో ఆగిపోయారనమాట. చెప్పాను కదా ఇందాక టైం గురించి కూడా చెప్పాను కదా, టైం అనేది ముందుకు వెళ్ళిపోతుంది కానీ వెనక్కి రావట్లేదు, అలాగే ఆగిపోతుంది కానీ ముందుకైతే వెళ్ళిపోతుంది టైం అనేది. కానీ మనం ఆ టైం తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి కానీ వెనక్కి రాకూడదు. ఏదైతే అది జరిగింది అని బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన వీళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి లేదు నేను చేయలేను, నేను ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల అనిపిస్తుంది. ఓకేనా? ఓకే అండి, మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చెప్పాను కదా, ఈ వీకెండ్ లోపు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా ఏదైనా సరే వాటిలోకి వీళ్ళు కాల్స్ కానీ మెసేజ్ కానీ రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్ కానీ చేస్తారు. అంటే న్యూ అకౌంట్లో నుంచి కొత్త నెంబర్స్ కానివ్వండి, కొత్త అకౌంట్స్లో నుంచి కానివ్వండి మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ రాంగ్ నెంబర్స్ రాంగ్ కాల్స్ కానీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నిలబెట్టుకోవాలని చాలా తక్కువగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు. అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మీరు రెస్పాన్స్ అయినా కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మరి ఎలాగా? ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచాలంటే అది కుదరదు. మీరు మీ వైపుగా తక్కువగా చూపిస్తాను, వాళ్ళ వైపుగా ఎక్కువగా చూపిస్తాను, అలా అయితే రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తాను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఇక అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కాబట్టి నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. వీళ్ళైతే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఈ వీకెండ్ కూడా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంది. థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ వీకెండ్ వరకు
ఆన్ ఆఫే చేస్తారు. ఓకేనా? అలా రాంగ్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. మళ్ళీ సడన్గా మీరు మెసేజ్ పెట్టగానే దానికి రిప్లై ఉండదు. ఎవరు మీరు అని అడిగినా కానీ రిప్లై ఇవ్వరు. లేదా 2 మాటలు మాట్లాడి ఓకే నేను అంటే రాంగ్ కాల్స్ అంటే పేర్లు ఉంటాయి కదా, పేరు చెప్పి సైలెంట్గా ఉంటారు. అంటే వాళ్ళ పేరు చెప్పరు, వేరే వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. అలా చెప్పి మళ్ళీ మెసేజ్కి మళ్ళీ రిప్లై ఉండదు. అలా చేస్తూ ఉంటారనమాట. కాల్ రింగ్ ఇస్తారు, సైలెంట్గా ఉంటారు. లేదా ఫోను దాకా వెళ్తారు, మళ్ళీ సైలెంట్గా ఉంటారు. ఫోన్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ సైలెంట్గా ఉంటారు. అలా అనమాట. ఓకే, ఈ వీకెండ్ వరకు కూడా ఆన్ ఆఫే చేస్తారు వీళ్ళు. ఓకేనా? మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవన్నీ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు. అండ్ ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, అందరి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి, మీరు మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా, లేదా పర్సన్ గురించే కాదు కెరీర్ గురించి, జాబ్స్ గురించి, ఇంకా వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అని అనుకున్నా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడైతే అందరి లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా కనెక్ట్ అవుతాయి కాబట్టి నేను ఇంకా చెప్పగలుగుతాను. కాబట్టి మీరు దయచేసి ప్లీజ్ అండి లైక్స్ చేయండి. లైక్స్ చేస్తేనే మీ ఎనర్జీస్ నాకు ఇంకా ఎక్కువగా వస్తాయి, నేను ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. రోజు ఒకటే చెప్తున్నారు మేడం అనద్దు, మీరు లైక్స్ చేస్తేనే నేను ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అనేది ఇంకా ఎక్కువగా వస్తాయి నాకు. ఓకేనా? కాబట్టి లైక్స్ చేయండి. మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, అందరికీ వర్తించకపోవచ్చు. కాబట్టి మీకు వర్తించింది అనుకుంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి లైక్స్ చేయండి వీడియోస్కి. థ్యాంక్ యూ అండి. బాయ్.